రోజులు అమరవీరుల స్తూపం దగ్గర ఈ కంచెలు అయితే మనకు కనిపించలేదు సార్. నిన్న నైట్ నుంచి అమరవీరుల స్తూపం దగ్గర అయితే కంచెలు కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? 214 కంటే ముందు కూడా అమరవీరుల స్తూపం దగ్గర కంచెలు ఉండే, మళ్ళీ ఈ కంచెలు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చూసుకుంటే 1956లో ఫదరలీ కమిషన్ రిపోర్ట్కు వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్ర కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. 1969లో 369 మంది విద్యార్థులు చంపింది కాంగ్రెస్ ప్రభుత్వము. 1972లో ఆంధ్ర ఉద్యమం వస్తే ములికి రూల్స్ను బ్యాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. 2004లో టీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ ఫామ్ చేస్తా అని ఫామ్ చేయకుండా దాటేస్తే 2006లో కేసీఆర్ గారు రిజైన్ చేసి మళ్ళీ కాంటాక్ట్ చేసినారు. 2009లో December 31 నాడు, December 9 నాడు తెలంగాణ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి తర్వాత తెలంగాణ స్టేట్ మీద వెనుకకు శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసింది కాంగ్రెస్ కమిషను. ఈ యొక్క 209 నుంచి 214 వరకు మోర్ దెన్ 1000 మంది విద్యార్థులు వాళ్ళ బలిదానం చేసిండ్రు. ఆ బలిదానాల కారణమే కాంగ్రెస్ ప్రభుత్వము. 10 సంవత్సరాలు ఉమ్మడి దానిగా చేసినదే కాంగ్రెస్ ప్రభుత్వము. 214లో అనివార్య స్థితిలో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి ప్రతి ఫస్ట్ నుంచి తెలంగాణ ప్రజలు మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ప్రజాప్రభుత్వం కాదు, నిర్బంధ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ సోషల్ మీడియా పోస్ట్ కూడా పెడితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ లేకుండా తిప్పే ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ చూస్తున్నాము. అట్నే అమరవీరుల స్తూపాన్ని కూడా ఇప్పుడు కంచెలేసినారు. ఎన్నడూ అమరవీరుల స్తూపానికి మొక్కనోడు, ఎన్నడూ అమరవీరులను స్మరించనోడు, అమరవీరుల బలిదానాల బలి కారణమైన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. రాబోయే రోజులలో ఇటువంటి ముళ్ళ కంచెలు సెక్రటరియట్ చుట్టూ చూద్దాము. ఆల్రెడీ ఉస్మానియా చుట్టూ ముళ్ళ కంచెలు వచ్చేసినాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు మనం మరొక ఉద్యమానికి ఈ తెలంగాణను ఈ యొక్క కబందాస్తాలైన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడే ఈ తెలంగాణ దుస్థితి కారణమైన రేవంత్ రెడ్డి హస్తాల్లో ఉన్నాడు. దీన్ని నిర్భయాల నుంచి ఈ తెలంగాణ మళ్ళీ విడిపించుకోవడానికి మళ్ళొక యుద్ధం ప్రారంభం కాబోతున్నది. ఇది దానికి ఒక సంకేతం మాత్రమే. ఇంకొకటి సైడ్ చాలా మంది రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చే అర్హత కూడా లేదు అని అంటారు. మీరేమంటారు సార్? వచ్చే అర్హత ఉందంటారా? రేవంత్ రెడ్డికి అర్హత ఇంత మాత్రం లేదు. ఎన్నడూ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయనోడు. తర్వాత సోనియా గాంధీని చెప్పినాడు బలదేవత అని చెప్పినాడు. ఆ బలిదేవతను సోనియా గాంధీని ఎందుకు పిలుస్తున్నాడండి? ఇప్పుడు దేవత అంటుంది కదా సార్. ఇప్పుడు దేవత అయిపోయిందా? ఎందుకంటే నీకు చీఫ్ మినిస్టర్షిప్, నిన్ను చీఫ్ మినిస్టర్షిప్ కొనుక్కున్నావు. ఆ అమ్ముడు పోయి నీకు చీఫ్ మినిస్టర్షిప్ ఇచ్చింది. కాంగ్రెస్లో ఎంతమంది నాయకులు కిందికి దొక్కి 2018లో కాంగ్రెస్లో చేరి చీఫ్ మినిస్టర్ అయింది కాబట్టి నీకు దేవత కనిపిస్తుంది. నీకు కనిపిస్తుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రము నువ్వు ఒక దయ్యానివి. సోనియా గాంధీ నువ్వైతే ఏం చెప్పినావు? బలిదానాలు తెలంగాణ ప్రజల బలిదానాలకు కారణమే సోనియా గాంధీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర నాయకులకు ఒత్తి వాళ్ళు తలొగ్గి మాత్రమే 2019 December 9 స్టేట్మెంట్ గురించి వెనుకపోయింది కాబట్టి తెలంగాణలో యొక్క బలిదానాలు అయినాయి. ఆ కారణాలకు 1956 చూసుకుంటే ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణము. కొన్ని కాంగ్రెస్ చేసిన ప్రామిసులకు ప్రజలు ఆశపడి కాంగ్రెస్కి ఓటేసినారు. రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ బొందబెట్టబోతున్నారు. ఈ స్టేట్లో మరొక ఉద్యమానికి తలదీసుకుపోతున్నారు. ఇంకొకటి మార్పు అని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి మార్పు వచ్చినాయి అనుకుంటున్నారు సార్? తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేసి అంటున్నారు కదా. సో ఇప్పుడు ఏదైతే టీఎస్ ఉన్నది టీజీ చేయడము, ఏదైతే లోగో చేంజ్ చేయడము, స్లోగన్ ఏదైతే ఇప్పుడు తెలంగాణ గీతం ఏదైతే జై జై హే తెలంగాణ ఉందో, అంటే మార్పు చేయడం ఇదే అనుకుంటున్నారా? మార్పు చేయడం అంటే రేవంత్ రెడ్డి గారికి పరిపాలనలో మార్పు కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కాదు, ప్రజల యొక్క తలసరి ఆదాయంలో మార్పు కాదు, ప్రజల యొక్క వ్యవసాయ ఉత్పత్తుల మార్పు కాదు. మార్పు అనేది కాస్మెటిక్ మార్చు, పేర్లు చేంజ్ చేసి, ఎందుకంటే ఇదంతా ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ నడుస్తున్నట్టు. మన తెలంగాణ జీవితాన్ని కూడా కీరవాణి అనే ఆంధ్ర డైరెక్టర్తో కంపోజ్ చేసినారు. తెలంగాణ వారు పెద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయనాడు, గన్ను పట్టుకొని తెలంగాణ వాళ్ళకి తిరిగినోడు. వారికి తెలంగాణ గురించి ఏం తెలుస్తుందండి? తెలంగాణ లోగోస్ గురించి ఏం తెలుస్తుందండి? తెలంగాణ యొక్క గుండె చప్పుడు ఏం తెలుస్తుందండి? మార్పు వచ్చింది. కరెంటు కోతలు మొదలైనాయి, ఆత్మహత్యలు మొదలైనాయి, చెప్పులు పెట్టి లైన్ల క్యూలో నిల్చుంటున్నారు విత్తనాల కోసము. ఆరోపణలు అంటున్నారు కదా సార్. ఆరోపణలు నేను ఆరోపణ చేసినందుకు పేపర్లో మీరే చూస్తున్నారు, టీవీలో మీరే చూస్తున్నారు. ఏ రైతుల దగ్గర పోయి అడగండి, వాళ్ళే చెప్తారు కదా. మీరు కూడా చూస్తున్నారు కదా. హైదరాబాద్లో 7 లక్షల ట్యాంకర్స్ డ్రిప్ కొడుతుంది ఎవ్రీడే అంటున్నారు. 7 lakhs ట్రిప్స్ ఎవ్రీడే బై వాటర్ ట్యాంకర్స్. ఇదే మార్పు. ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్స్ పర్ ఇయర్ పర్ ఫ్యామిలీ ఫ్రీగా ఇచ్చినాడు.
ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. 7 లక్షల ట్యాంకర్లు ప్రతి రోజు తిరుగుతున్నాయంటే మీరే ఊహించుకోండి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇదే మార్పు, కరప్షన్లో మార్పు. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్తున్నారు, బీ ట్యాక్స్ అని కొందరు చెప్తున్నారు, ఎస్ ట్యాక్స్ అని చెప్తున్నారు, అన్ని రకాల ట్యాక్స్లు ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇదే మార్పు. మన బీర్లు చూసాం కదా, ఇంపోర్ట్ చేస్తున్నారు బీర్లు. ఎక్కడైతే ఆంధ్రాలో తన ఓన్ బ్రాండ్ బీర్లను చేస్తున్నారు, ఇక్కడ కూడా తన ఓన్ బ్రాండ్ బీర్లను తయారు చేస్తున్నాడు. అంటే బీర్ల అమ్మకాలలో కావచ్చు, ఎక్సైజ్లో కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్లో కావచ్చు, కంట్రాక్ట్ చెప్పించే డబ్బులు కావచ్చు, బీర్లు సప్లై చేసే కంపెనీలకు ఇచ్చే డబ్బుల కమిషన్ కావచ్చు, అదే మార్పు.